ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో కృష్ణా పరివాహక ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ అయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలంలోని నదీ తీర ప్రాంతాలలో రెవెన్యూ, పోలీసు అధికారులు పర్యటించారు. నదీ తీర ప్రాంతాల్లోని సోమశిల, మంచాలకట్ట, మల్లేశ్వరం గ్రామాల్లోని పుష్కర ఘాట్ల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో కృష్ణా నదిలోకి దిగవద్దని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని చెప్పారు. పర్యాటకులు నదిలోకి దిగొద్దని హెచ్చరిక బోర్డులు పెట్టారు. జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంలో కృష్ణానదికి ఉధృతంగా నీరు రావడంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. పర్యాటకులు నదిలో స్నానాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నదిలో మొసళ్లు ఉండే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బోట్లలో ప్రయాణించే పర్యాటకులు లైఫ్ జాకెట్లు వేసుకోవాలని సూచించారు. ప్రవాహం అధికంగా ఉండడం వల్ల మరి మత్స్యకారులకు కానీ, లేకపోతే గ్రామస్తులకు కానీ, లేకపోతే విజిటర్స్కి కానీ తెలియజేసేది ఏంటంటే, ఈ అలల తాకిడి ఎక్కువగా ఉండి వరద ఎక్కువగా ఉన్న సందర్భంలో మీరెవరు నదిలోకి దిగకూడదని, స్నానాలు చేయకూడదని, అలాగే మరి ముసళ్ళు ఇబ్బంది కూడా ఉన్నది కనుక మరి స్నానాలకి రావద్దని కూడా తెలియజేస్తూ ఉన్నాం. వాటర్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా రావడం జరిగింది. ఈ వాటర్ లెవెల్ ఎక్కువగా రావడం వల్ల పర్యాటకులు బాగా తాకిడి ఎక్కువగా ఉంటుంది. వచ్చిన పర్యాటకులు ప్రతి ఒక్కరు కూడా నదిలో స్నానం చేయడానికి, అదేవిధంగా బోట్ షింకర్ చేయడానికి ఎక్కువగా ఉత్సాహం చూపుతారు. సంబంధించిన సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సైన్ బోర్డ్స్లో ప్రతి ఒక్క అంశాన్ని